సపోజ్ కామన్ మ్యాన్కి ఎవరికైనా సంథింగ్ రిలేటెడ్ టు మీరు చెప్పిన 10 వీక్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దే వాంట్ సంథింగ్ హెల్ప్ అన్నప్పుడు తెలంగాణ జాగృతిని అప్రోచ్ అవ్వడానికి ఈజీ అప్రోచ్ అంటే నియర్ బై చాలా మంది మీరు ట్విట్టర్లో చూస్తే తెలంగాణ జాగృతి అనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేయకున్నా కూడా అంటే తెలంగాణ జాగృతికి వస్తేనే హెల్ప్ అవుతుందా అనేటువంటిది కాదు. మా ఫౌండర్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత గారు ట్విట్టర్లో పెట్టి ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మా అమ్మాయికి మా అబ్బాయికి ఇట్లా సీట్ వచ్చింది కానీ మా ఎకనామికల్ స్థితి ఇట్లుంది మీరు హెల్ప్ చేయాలంటే ఇమీడియట్లీ స్పందిస్తారండి, ఇమీడియట్లీ స్పందిస్తారు. తనకు చేతనైన ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వాళ్ళకి కాలేజ్లో అడ్మిషన్కి డబ్బులు కట్టడం కానీ వాళ్ళని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడం కానీ అట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేసేటువంటిది నడుస్తూ ఉంటుంది అనమాట. సో 100% ఇప్పుడు హెల్త్ పరంగా ఉంటే ఇప్పుడు ఆపరేషన్ ఏదో చేయించడానికి డబ్బులు లేవు ఇట్లుంది అట్లాంటి పరిస్థితులలో కూడా వాళ్ళని ఆదుకున్నటువంటిది ఉంటుంది. ఇప్పుడు మా ఇల్లు మొత్తం ఇట్లా పోయింది మాకేం లేదు మేము రోడ్డున పడ్డామంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లా చాలా మందికి. అండ్ ఇప్పటికీ కూడా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అక్కడ ఉండేటువంటి అటెండర్స్కి దాదాపుగా 1000-2000 మందికి అనుకుంటా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్నారు కవిత మేడం. అంటే ఇది ఓన్లీ జాగృతికి సంబంధించి చేస్తారా, జాగృతిని అప్రోచ్ చేస్తేనే చేస్తారా కాదు, జాగృతిని ఇలాంటి వాటి కోసమే పెట్టినట్టు. అంటే ఇట్లా సర్వీస్ చెయ్యాలి అంటే ఇట్లా మనం శరణార్థులకు హెల్ప్ చేయాలి, ఆ పనులకు హెల్ప్ చేయాలి అంటే మనకు తోచినంత. అంటే ఇప్పుడు మనం చేయగలిగింది ఉంది కాబట్టి మనం చేయాలి, అందరికీ అన్ని విధాల అప్రోచింగ్ ఉండదు అని చెప్పని ఇట్లాంటి వాటితోటే తను స్టార్ట్ చేయడం జరిగింది. బట్ జాగృతినే అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు. ట్విట్టర్లో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టిన వాళ్ళకు కూడా ఇమీడియట్లీ మా కవితక్క ఇమీడియట్లీ అక్కడ పెడతారు, మీరు ఈ నంబర్కి కాల్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పని చాలా హెల్ప్స్ జరుగుతాయి. మీరు మా ఆఫీస్లో మీరు చూస్తే ప్రతిరోజు ఏం లేదన్నా ఒక 2-3 అన్న వస్తుంటారు. అంటే ఈ స్థాయిలో మా డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇటు ఎడ్యుకేషన్ పరంగానో లేకపోతే జాబ్ పరంగానో లేదా ఇంట్లో సంబంధించిన వాటి పరంగానో అట్లా చాలా హెల్ప్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది కాకుండా ఏమంటారు లైక్ అవయవ దానాలకు సంబంధించి కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని పనిచేస్తున్నది మా జాగృతి కూడా. సో మా జాగృతి అని నేను మా తెలంగాణ జాగృతి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాకు మా మేడం యొక్క ప్రణాళికనే వీటన్నిటిలో అనమాట. అంటే తను ఎంతో సమాజాన్ని చూస్తూ ఉంటారు. తెలంగాణ జాగృతి అండ్ కవిత మేడం అబ్సల్యూట్లీ. సో యూ పీపుల్ ఆర్ ద ఆర్మీ ఆఫ్ జాగృతి అండ్ కవితక్క అని చెప్పొచ్చు. మేమంతా కూడా నిస్వార్థంగా ఇప్పుడు కవిత మేడం చేస్తున్నటువంటి సేవలో మా వంతుగా కూడా మేము చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళను మేడం చాలామంది. అండ్ మీకు ఐడియా ఉందో లేదో మా సైన్యం కూడా చాలా ఉంటుందండి, మా తెలంగాణ జాగృతి సైన్యం కూడా చాలా ఉంటుంది. అసలు అంటే ఇప్పుడు బయట చూస్తే అంటే నేను పబ్లిక్లో చూసిన ఎక్స్పీరియన్స్ చూస్తే తెలంగాణ జాగృతి అంటే కవితక్క అంటే తెలంగాణ జాగృతి అంటే తప్పించి అంటే కొంతమంది అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే చాలామంది తెలంగాణ కవితక్క అని అంటే నిజామాబాద్ ఎంపీ అని ఇంకోటి అంటారు. బట్ అది చాలా ఇక్కడ ఏంటంటే బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నో దట్ కవితక్క అంటే జాగృతి. అంటే ఇక్కడ ఇప్పుడు 2014లోనే మా మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళిండ్రు, అంతకు ముందు వరకు తెలంగాణ జాగృతి ఫౌండర్ ప్రెసిడెంట్. అంటే అది ఆమె కట్టుకున్నటువంటి ఏమంటారు ఇటుక పేర్చుకుంటా పెట్టినట్టు మమ్మల్ని ఒక్కొక్కరిని చేసి ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుందామే. అందుకని ఎంపీ అనే ఇది కంటే కూడా కవిత కానంగానే పొలిటికల్ గా చూస్తే ఎవరైనా వస్తారు ఎవరైనా పోతారు. ఇప్పుడు ఒక సీట్ ఏదైనా చూస్తే ఒక 5 years దాని పీరియడ్. బట్ తెలంగాణ జాగృతి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి దేర్. సో దట్ థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ తెలంగాణ జాగృతి స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ మీ పర్సనల్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి మీ ఫిట్నెస్ కోసం మీ డే షెడ్యూల్ ఏంటి? అంటే ఎలా ప్లాన్ చేస్తారు? మీ డైటా ఫిట్నెస్ కోసం? డైట్ ఏం లేదు, అన్ని తింటాను. అంటే మీకు స్ట్రెంత్ కావాలి కదా, ఇప్పుడు మీరు ఎప్పుడు లేస్తారో నైట్ ఎప్పుడు పడుకుంటారో మీకంటే ఒక టైం లేదు. వై? బికాస్ ఎందుకు అంటే వర్కింగ్ ఉమెన్ అయితే ఆఫీస్లో 10 to 6 అని వర్కింగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు
అదే కదా స్పెషాలిటీ. మీకు ఒకటి ఇక్కడ అర్థమైతలేదు. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాము, ఒక ఉద్యోగంగా పనిచేస్తున్నాము అనుకుంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్. ఎందుకంటే మన ఇష్టం ఉన్నట్టు కాకుండా అక్కడ ఉండే రెగ్యులేషన్స్ లాగా పనిచేయాలి. బట్ ఇప్పుడు నాలాంటి ఇప్పుడు ఇట్లా ఉండేదానికి అనుకో, నా ఇష్టంగా అంటే మనస్ఫూర్తిగా అంటే మైండ్ అండ్ హార్ట్ అఫ్ కోర్స్, బట్ దట్ విల్ బి డామినేటెడ్ విత్ ద మైండ్ అండ్ హార్ట్ అవర్ ఫీలింగ్స్ కదా. సో ఐ డోంట్ ఫీల్ స్ట్రెస్. మనం ఇష్టపడి మనం ప్రేమించే పనులు స్ట్రెస్ అంతే కదా ఉండదు. అంటే అకార్డింగ్ గా ప్లాన్ చేయడానికి ఉంటది కదా, అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవడానికి. దాంట్లో మరి మన పర్సనల్ లైఫ్ ఏమన్నా స్కిప్ అవుతుంది పిల్లలు? ఏం లేదు. అంటే ఇప్పుడంటే సినిమా థియేటర్లు బంద్ ఉన్నాయి, బట్ సినిమా థియేటర్లు మొన్నటి వరకు అంటే మన కరోనా తర్వాత నుండి బంద్ ఉన్నాయి. అంతకుముందు మేము ఎవ్రీ సాటర్డే సినిమాకి పోతాము, ఫ్యామిలీకి టైం ఇస్తాము. మా ఏమంటారు నాకుండే మన ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, దావతులు ఏది మిస్ చేయము. ఎవరన్నా చనిపోయినారు అనుకుంటే అట్లా కూడా వాళ్ళని విజిట్ చేయడము, మళ్ళీ మధ్యన వాళ్ళ ఇంట్లోకి పోయి పలకరేయడం, ఇట్లాంటివి ఎక్కడ కూడా ఏది వదిలేయము. సినిమాలు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది, చిరంజీవి పిచ్చి ఫ్యాన్ అంటారు. ఇక ఏమంటారు అంటే సినిమా హీరో పరంగా నేను అడుగుతున్నా. సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు నాకు తెలిసినప్పుడు ఉండేటువంటి హీరో కనబడి. ఓకే, అంటే అదర్ దెన్ చిరంజీవి అంటే ప్రెసెంట్ ఇంకా అప్కమింగ్ చాలా మంది యంగ్ హీరోస్, ఇప్పుడు సమ్ అదర్ పీపుల్ ఆల్సో, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చారు కదా, అంటే వాళ్ళలో చూస్తే ఇంకా అదర్ దెన్ చిరంజీవి చెప్పాలంటే మీ ఎవరు ఫ్యాన్? నాని బాగానే చేస్తాడు, మహేష్ బాబు కూడా బాగానే చేస్తాడు, అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా చేస్తాడు. అండ్ ఇప్పుడు బాహుబలి అట్లాంటివి చూస్తే రానా వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు, ప్రభాస్ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంతకు ముందుకు ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరో ఒకరిద్దరు అట్లా ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ సినిమాలు వాళ్ళవే వచ్చేవి. అంటే నాకు బాగా గుర్తు, అంటే నేను ఒక 5th 6th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు కృష్ణవే చాలా వచ్చేటి అనమాట. అయితే ఎప్పుడైనా ఏదైనా పోస్టర్ అవి చూసినా కూడా ఈయన ఒకడే వచ్చేటి. అంటే అప్పుడు ఏంటంటే ఆయన ట్రెండ్ నడిచింది. తర్వాత శోభన్ బాబు, కృష్ణ వీళ్ళే వచ్చాయి, మళ్ళీ కృష్ణరాజు కూడా వచ్చేటివి. కానీ అంటే అప్పుడంతా కూడా ఇంకా మేము చాలా చిన్నపిల్లని కదా, ఇప్పుడు సినిమా హీరో అట్లంతా ఏం తెలియదు కదా. బట్ తర్వాత నాకు బుద్ధి ఏంటంటే మీకు బాగా గుర్తొచ్చి మీరు సినిమా చూడాలి, నా హీరో నా ఫేవరెట్ హీరో అని చెప్పాలంటే చిరంజీవి. ఎస్, హీరోయిన్స్లో విజయశాంతి అని విన్నాను. హీరోయిన్స్లో అంటే జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే, మీ రిక్రియేషన్ కోసం అని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్. వీళ్ళ పొలిటికల్ ఇది కాదు అసలు. మీకు సినిమా అంటే హీరో చిరంజీవి, హీరోయిన్ విజయశాంతి అని లేదు అట్లేం లేదు. బట్ అంటే ఇక బాగా ఇష్టం చిరంజీవి తోటి ఇప్పుడు రాధా తోటి ఉన్నాయి అనుకోండి, అది ఒకలాగా లైక్ ఉండేది. అంటే సినిమా పాటలు డ్యూయెట్లో అట్లాంటి. రాధిక ఉంటే అది ఇంకొక ఎసెన్స్ లాగా ఉండేది. సుహాసిని అంటే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ అట్లా ఉండేది. విజయశాంతి అంటే అప్పుడు ఏమంటారు ఆల్మోస్ట్ హీరో అట్లా ఉండేది కదా కొంచెం. అంటే ఇప్పుడు విజయశాంతి సినిమాలు అంటే హీరో ఓరియంటెడ్, అంటే విజయశాంతి ఉందంటే కొంచెం ఏమంటారు ఫిమేల్ డామినేటింగ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉండేది కాబట్టి ఉండేది. సో అప్పుడు మేము కూడా ఇంకా కాలేజ్ అట్లా ఉండేది కాబట్టి ఆడపిల్ల అంటే పోలీస్ ఆఫీసర్గా లేకపోతే ఎదిరించే విధంగా అట్లా ఉండేటువంటి సినిమాలు ఉండేటప్పటికి కొంత అటు ఉంటుంది కదా. ఇప్పుడు అంటే నాట్ లైక్ దట్, వీ హ్యావ్ టు సీ. ఆ సొసైటీలో అన్నీ గమనిస్తాం కదా. మరి కర్తవ్యం సినిమాలు చూస్తారా మీరు? అప్పుడు అట్లా అంటే ఇప్పుడు శారద గారిది కూడా ఒక సినిమా ఉండేది, పోలీస్ ఆఫీస్. ఏం సినిమా అది? చాలా పోలీస్ ఆఫీస్ లో చేసింది ఆమె. ఒక సినిమా ఇది కూడా బాగా హిట్ అయింది అప్పుడు ఆమెది. అది కూడా బాగా ఇష్టం అనిపించేది. సో వెరీ నైస్ మేడం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్, మీరు ఇప్పుడు అప్కమింగ్ అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏ ఫీల్డ్ గురించి అడగాల డౌట్ మాకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే స్కూల్ ఫీల్డ్లో అప్కమింగ్ టీచర్స్ కోసం. అంటే ఇప్పుడు కరోనా అంటే పక్కన పెట్టండి, ఇది తర్వాత మళ్ళీ సో ఈ కరోనా టీచర్స్ పీరియడ్లో ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ వీళ్ళు ఉన్నారు. సో బీయింగ్ అన్ ఆర్గనైజర్ అంటే మీరు కరెస్పాండెంట్గా ఉన్న 6 బ్రాంచెస్లో ఈ టీచర్స్ గురించి ఏమన్నా అంటే హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ టీచర్స్? అంటే ఇప్పుడు టీచర్స్ ప్రాబ్లం అంటే ఇప్పుడు స్కూల్ అంటే ప్రైవేట్ స్కూళ్ళకు
కూడా మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అంటే వాళ్ళని కూడా పూర్తిగా ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మనవి, అంటే ఇప్పుడు స్కూల్స్ ఎన్ని ఉన్నా కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, అంటే అవి ఎట్లా అంటే మీగర్ ఫీజెస్ తోటి రన్ చేయడం. దీంట్లో ఇట్లా బ్రెయిన్ తోటి ఆలోచించే దానికన్నా, మైండ్ తోటి ఆలోచించే దానికన్నా, పేరెంట్స్ పరిస్థితి, పిల్లల ఎడ్యుకేషన్ వైజ్గా చూస్తే హార్ట్తో ఆలోచించేటువంటిదే ఎక్కువ ఉండేటువంటి సందర్భాలు. ఒక 100 మంది పిల్లలు మన దగ్గర చదువుతున్నారంటే ఒక 20 మెంబర్సే అందులో ఓకే నెల నెల మంచిగా ఫీజులు కట్టి మనం అన్నయ్యన్ని కొనిచ్చి పిల్లలకి సపోర్ట్ చేయగల ఫైనాన్షియల్ పరిస్థితి ఉండేటువంటి పేరెంట్స్ ఒక 20% ఉంటారు. సో ఇంకొక 20% ఏదో బొట్టాబొట్టిగా కొద్దిగా అటు ఇటు ఆలస్యమైనా సరే వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వడం అనేటువంటిది ఇస్తుండే పేరెంట్స్ ఉంటారు. ఒక 40-50% ఇట్లుంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగా సతాయిస్తున్నటువంటి పేరెంట్సే ఉంటారు. సతాయిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితులు కూడా ఎకనామికల్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ కదా. సో అట్లా నడుస్తుండేటువంటి కండిషన్స్. ఇప్పుడు ఏంటంటే 1 నెల 2 నెలలో అనుకుంటే ఓకే అడ్జస్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ ఏకంగా ఏమి మనకు అంటే ఒక 10 మంత్స్ ఆల్మోస్ట్ 10 మంత్స్ అండ్ దట్ టు ఇప్పుడు ఇది మార్చ్లో మనకు మొదలైంది. మార్చ్ అనేటప్పటికి ఎట్లయితుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా మేలో మొదలైతే ఏమయ్యేదంటే లాస్ట్ ఇయర్ది మాకు ఫుల్ఫిల్ అయ్యేది. ఏప్రిల్ మార్చ్లో ఎగ్జామ్స్ అవన్నీ ఉండేవి కాబట్టి ప్రతి పేరెంట్స్లో కూడా ఎట్లుంటుందంటే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, మనం అన్ని డ్యూస్ అన్ని కట్టేయాలి అనేటువంటిది ఉండడం, స్కూల్ వాళ్ళు కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు అన్ని కంప్లీట్ చేయాలి అనేటువంటిది జరగడం అనేటువంటిది అవుతుండే. కానీ ఇక్కడ ఏమైపోయింది మనకు కరెక్ట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక 2 థర్డ్ పేపర్ అయ్యింది, మనకు కంప్లీట్గా లాక్డౌన్ అయ్యింది. కానీ అంతకన్నా ముందు ఒక 4 days ముందు నుండి స్కూల్స్ బంద్ అయినాయి. ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామ్స్ మాత్రం మార్చ్ 15th స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. 14th వాజ్ ద లాస్ట్ డే, సెకండ్ సాటర్డే ఉండింది ఆ రోజు. అంటే ఇక అట్లా చూస్తే కరెక్ట్గా 13th వరకు, మార్చ్ 13th వరకు మనం పనిచేసినట్టు ఉంటుంది. అట్లా ఉన్నది. సో అనిశ్చిత పరిస్థితి అంటారు, అంటే అన్ప్లాన్డ్. 10th క్లాస్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా మనకి కొంత బాగుండేది. సో బట్ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, ఎవరేమో ఏం చేయలేని పరిస్థితి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం అంటే మా స్కూల్లో పరిస్థితి అనేటువంటిది పక్కన పెడితే ఇప్పుడు మనం టీచర్స్ పిల్లలను ఎట్లా అంటున్నామో అట్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా బాగా చితకబడిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఏమంటారు పండ్లు వాటికి గోడౌన్ లాగా స్కూల్ది ఇవ్వడము అండ్ టిఫిన్ సెంటర్స్ లాగా పెట్టుకోవడము, ఇట్లాంటివి కూడా చాలా స్కూల్స్లో. అండ్ కొద్దిమంది కరెస్పాండెంట్స్ ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఓకే ఈ ఇయర్ మనకు ఇంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్ దీన్ని ఏమైనా డెవలప్ చేయాలి అనుకుంటే మనకు ఒక 10 లక్షలు వస్తాయి అనుకుంటే ఒక 50 లక్షలు, ఒక 1 కోటి వరకు పెట్టి ఏదో ఒకటి చేయడం. అంటే ఏంది ఈ 10 లక్షలు వస్తాయి అనుకుంటే ఒక 4-5 ఏళ్ళు మనం అది కట్టుకుంటూ పోతే తీరిపోతుంది కదా అని ఇట్లా ప్లానింగ్స్ ఉంటాయి. ఓ బస్సు తీసుకుంది ఇట్లా ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకు స్కూల్స్ లేవు, ఫీజు లేవు, బట్ ఇవేవి ఆగనటువంటి పరిస్థితి. సో ఇవన్నిటికి కూడా తట్టుకోలేనటువంటి కరెస్పాండెంట్స్ చాలామంది కూడా చనిపోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఎట్లయితే మనము టీచర్స్ పరంగా చూస్తే ఎక్కువ రేషియోలో ఉన్నారు. అంటే ఇప్పుడు బట్టల షాప్లకి వెళ్ళి పని చూసుకున్న టీచర్స్ ఉన్నారు, గోల్డ్ షాపుల్లో అనేది జస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పచ్చు. ఆల్టర్నేట్ కంపల్సరీ. అంటే ఒకటి మన దగ్గర ఉండేటువంటి అబ్జర్వేషన్, అంటే మన దగ్గర ఇప్పుడు దాదాపుగా ఒక డికేడ్ నుండి స్మార్ట్ క్లాస్ అనేటువంటిది ప్రతి స్కూల్లో కూడా స్టార్ట్ చేసింది. ప్రొజెక్టర్తో తీసుకునేటువంటి క్లాసెస్ని వాళ్ళకు పిక్టోరియల్గా వాళ్ళకు చెప్పడానికి, వీడియో పరంగా వాళ్ళకు చూపించడానికి. సో ఇట్లాంటివి దాదాపు ఒక డికేడ్ అవుతుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా మటుకు స్కూళ్ళల్లో కూడా స్టార్ట్ అయ్యి. కానీ అది ఎట్లా అంటే క్లాస్లో టీచర్ లెసన్ చెప్పాల్సిందే, నోట్స్ రాయించాల్సిందే, ఇంటరాక్షన్ సెషన్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం ఇది ఒక అడిషనల్ అనమాట. అంటే ఏదైతే టీచరు చార్ట్లో బొమ్మ గీసి ఇది ఇట్లుంది, హార్ట్ ఫంక్షనింగ్ ఇట్లుంది, ఇది ఆర్టరీస్, ఇది వెయిన్స్, బ్లడ్ ఫ్లో ఇట్లా ఉంటుంది, ఇది బ్లూ కలర్ ఉంటుంది, రెడ్, ఇట్లా ఎట్లయితే టీచరు చార్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో సేమ్ థింగ్ ఆ వీడియోనే మళ్ళీ దీంట్లో చూపించడం. అంటే అడిషనల్ ఫ్యాక్టర్, అంటే చూస్తే మర్చిపోరు అనేటువంటి కాన్సెప్ట్లో. కానీ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది, ఓన్లీ చూస్తేనే వాళ్ళకు క్లాసెస్ అన్నట్టు ఉంది. ఈ డిపెండింగ్స్ అంతా కూడా వాళ్ళకు పోయింది. ఇంకా పిల్లల్లో వీడియో క్లాసెస్ పరంగా అంత అడాప్షన్ అనేటువంటిది రాలేదు. ఆ అడాప్టేషన్ అనేటువంటిది వస్తే తప్ప సక్సెస్ అని మనం అనుకోలేము. బట్ అనుకుంటూ ఆ అకాడమిక్ ఇయర్ మనకు అయిపోయింది.
అండ్ దెన్ ఇప్పుడు యూజువల్గా అయితే జూన్ నుండి మనకు స్టార్ట్ అవ్వాలి, ఆల్మోస్ట్ మనం డిసెంబర్కి వచ్చాం. మరి ఈ ఇయర్ ఎట్లా ఉంటుంది అని అంటే అసలు జరగనే లేదు కదా, ఏం జరగలేదు. పేరెంట్స్లో కూడా చాలా మంది కాల్ చేయడము, వాళ్ళు వచ్చి అడగడము, అంటే అన్నీ స్టార్ట్ అయినాయి కదా మాకెందుకు స్టార్ట్ చేస్తలేరు అని చెప్పడం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు ఏం చదువుకోకపోయినా ఇద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు బయటికి పోయేటువంటిది ఉంటుంది. అయితే ఇవాళ రేపు ఏంటంటే వీళ్ళకి మదర్కి ఒక ఫోను ఫాదర్కి ఒక ఫోన్ ఉన్నా, ఇప్పుడు పిల్లలకు ఆన్లైన్ కావాలి కాబట్టి ఒక మొబైల్ ఇచ్చిపోవాలి వాళ్ళకు. ఆ మొబైల్ ఇచ్చే దాంట్లో వాళ్ళు క్లాస్ అటెన్షనే ఇస్తున్నారా ఆర్ సైడ్ ట్రాక్ ఏమన్నా చేస్తున్నారా, గేమ్స్ ఆడుతున్నారా, ఇది తెలియని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండే టైంలో పేరెంట్స్ కూడా మా మీద ప్రెషర్ తెస్తున్నారు, బట్ ఏం చేయలేని పరిస్థితి, నో అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్ కూడా రావాలి, అట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు ఒక 400 మంది పిల్లలు చదువుతుండే స్కూల్లో 200 మందిని ఒక రోజు పిలిచి 200 మందిని ఒక రోజు పిలవాలి. అంటే ఇలాంటి సోషల్ డిస్టెన్సింగ్లో మనం చేయాలి అంటే కూడా మరి చాలా దాని మీద ఎక్సర్సైజ్ అనేటువంటిది జరగాలి. మరి ఆ దిశగా ఎట్లా ప్లాన్ చేస్తున్నది గవర్నమెంట్ అని. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని నిన్న న్యూస్లో దాంట్లో కూడా చెప్పి ఉన్నారు. అంటే ఈ ఇయర్లో అంటే ఇప్పుడు మనకు అంటే ఒకటి యాజ్ అన్ అకాడమిషియన్ సిన్స్ ఆల్ మై 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను గమనించిన కాడికి ఏంటంటే 210 to 240 వర్కింగ్ డేస్ ఉంటాయి మనకు. 240 ఎస్. బట్ ఈ ఎమర్జెన్సీ టైమ్స్లో ఒక 100 అంటే అందులో 50% వర్కింగ్ డేస్ ఉన్నా కూడా ఈ సిలబస్ మనం కవర్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఇంతకు ముందుకు ఎట్లుండేదంటే అది అందరి పిల్లలకు వర్తింపజేసే వాళ్ళం కాదు. ఎవరైనా సిక్గా ఉన్న స్టూడెంట్ అన్అవాయిడబుల్ కండిషన్స్లో ఏదో ఊరికి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో వాళ్ళ అటెండెన్స్ని అట్లా తీసి వాళ్ళని ప్రమోట్ చేసేటువంటిది ఒక రూల్ ఉంటుంది. సో ఆ దాని ప్రకారంగానే ఇట్లా కూడా చేయడానికి ఉంటుంది. కొత్త సిలబస్ కూడా తగ్గేయడం అనేటువంటిది కూడా జరగాలి. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ వుడ్ బి పాసిబుల్. బట్ నిన్న సోమేష్ కుమార్ సారు మాట్లాడడం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ దెన్ సిఎస్లు మాట్లాడడం వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్లో ఏదో వచ్చినట్టుంది నిన్న. తొందరలోనే ఆ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అండ్ మోరోవర్ మా కమిషనర్ ఫర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వారు కూడా చాలా యాక్టివ్గా, అంటే అందరికీ ఉండేటువంటి ప్రశ్న ఇదే అనమాట, హౌ వీ షుడ్ సీ అండ్ హౌ టు ఇంప్రూవ్ లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమంగ్ ద చిల్డ్రన్. సో దాని మీద జరుగుతున్న ఈ చర్చలు ఖచ్చితంగా పాజిటివ్గానే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఎవరు అనుకున్నటువంటి ఆపద అండ్ ఈ ఆపదల నుండే మనం సొల్యూషన్స్ వెతుక్కోవాలి. అండ్ ఫర్దర్గా ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం రెడీగా ఉండేటట్టు మన దగ్గర తయారు కావాలి. హౌఎవర్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అనుకుంటున్నా. ఇట్ వుడ్ కమ్ పాజిటివ్గా, మంచిగానే ప్లాన్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ మేడం, ఇప్పుడు కమింగ్ టు ద కంక్లూషన్ పార్ట్కి వస్తే, ఇప్పుడు మీరు ఒక అకాడమీ అంటే కరస్పాండెంట్, నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నెక్స్ట్ జాగృతి, సమ్ అదర్ ఇంకా ఎట్సెట్రా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి చూస్తే ఫస్ట్ ప్లేస్ యూ విల్ బి, అంటే విచ్ యూ లైక్ మోర్, అంటే యూ ఫీల్ మోర్ ఎనర్జీ టు వర్క్ ఇన్ విచ్? చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఫీల్డ్. ఏ దాంట్లో ఉన్నా చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఫీల్డ్ మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేటువంటి అంశం కూడా అదే. అండ్ ఇప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తీసుకున్న ఉమెన్ అండ్ చిల్డ్రన్, స్కూల్ తీసుకున్న ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ తీసుకున్న ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఈవెన్ జాగృతి రిలేటెడ్కి వెళ్ళినా కూడా ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ఆల్ దట్ 10 ways. ఓకే, సో వీటన్నిటికీ డే షెడ్యూల్లో టైం సరిపోతుంది అంటున్నారు? 100% చాలా ఫ్రీ టైం ఉంటుంది. ఇప్పుడు నాకు ఏం తోస్తలేదు అసలు, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా నాకు తోసలేదు. మోర్ అసైన్మెంట్స్, అంటే యు వాంట్ టు మేక్ మోర్ ఛాలెంజెస్. స్కూల్కి వర్క్ చేసేది లేదు ఇప్పుడు, సో అక్కడ ఆ స్పేస్ ఉన్నట్టే కదా. సో అది ఖచ్చితంగా ఇప్పుడు అక్కడే పని చేయడానికి ఏం లేదు కదా. ఓకే, సో మీకు టాస్క్లు ఇష్టమా, ఛాలెంజెస్ ఇష్టం ఉంటారా? ఛాలెంజెస్. టాస్క్ అండ్ ఛాలెంజెస్ ఆర్ బోత్ వన్ అండ్ ద సేమ్, బట్ ఐ లైక్ ఛాలెంజెస్. టాస్క్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఛాలెంజింగ్ అంటే ఇట్ షోస్ సంథింగ్, ఛాలెంజెస్ మళ్ళీ రెనోవేట్ చేసినట్టు ఉంటుంది, అందుకోసం అని నాకు ఛాలెంజెస్ చాలా ఇష్టం. సో డైలీ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారంటారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను ఒక విమెన్ని,
సో మీ యాజ్ ఎ ఉమెన్గా ఇప్పుడు మీరు వరలక్ష్మి గారికి అది ఇవన్నీ పక్కన పెట్టాడు, మీరు ఒక ఉమెన్ లైఫ్లో అంటే మీలాగానే అంటే ఎవ్రీబడి బిలాంగింగ్ టు ద ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెండర్ది. సో యాజ్ ఎ ఉమెన్గా జనరల్గా డైలీ లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు, వాటికి మీరు ఏమని అంటే ఒక ఉమెన్కి మీరు ఎలాంటి మెసేజ్ ధైర్యం చెప్పగలుగుతారంటారు? అంటే ప్రజెంట్ సొసైటీ ఇప్పుడు చూస్తుంటే అంటే కొంతవరకు అంటే ఇప్పుడు షీ టీమ్స్ ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు, బట్ ఆల్సో జనరల్గా ఉమెన్కి ఇండివిజువల్గా ఇన్బిల్ట్గా తన మైండ్ కానీ బాడీలో కానీ అంటే స్ట్రెంగ్త్ అనేది ఉమెన్కి సెక్యూరిటీ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు సో యాజ్ ఏ ఉమెన్గా మీరు ఉమెన్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు అంటారు? అంటే మీరు ఇప్పటిదాకా ఇప్పుడు స్కూల్లో చిల్డ్రన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నారు, స్కౌట్స్లో కూడా ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నారు, జాగృతిలో కూడా ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నారు. సో యాజ్ ఏ సపోర్టర్ టు ద ఉమెన్, ఒక కామన్ ఉమెన్కి ప్రతి ఉమెన్లో కూడా ధైర్యం అనేటువంటిది చాలా రావాలి. ఎందుకని ఏ అవకాశాన్ని కూడా వదిలేసుకోవద్దు. ఒకరితో మాట్లాడే అవకాశం వచ్చినా వదులుకోవద్దు, ఒకరితోటి కొట్లాడే అంశం వచ్చినా వదులుకోవద్దు, ఒకరి దగ్గర మన సెల్ఫ్ రెస్పెక్ట్ గిరువు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆ ధైర్యం అనేది ఎవరో చెప్తే రాదు, మనలో మనమే ఇన్బిల్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో నుండి అదొకటి మొదలవ్వాలి. ఇప్పుడు ఒక ఉమెన్ అవ్వడానికి ముందు ఇంట్లో ఒక మదర్ దగ్గర ఒక అమ్మాయి, ఒక డాటర్, సో అక్కడి నుంచి మొదలు కావాలి. ప్రతి ఇంట్లో ఉండే ఉమెన్ తన పిల్లల్ని కూడా అట్లా తయారు చేసే దిశగా ముందుకు తీసుకుపోవాలి. అంటే వద్దు అక్కడికి పోకు, ఎందుకు ఆడికి పోయేటప్పుడు ఏమన్నా తీసుకొని పో, ఇట్లాంటివన్నీ మనం నూరిపోతుంటే తెలియకుండానే అది చాలా స్ట్రాంగ్గా కాంక్రీట్గా తయారైపోతుంది వాళ్ళలో. సో రేపొద్దున ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయినా కూడా హస్బెండ్ ఉన్నా ఏమున్నా కూడా ఒక్కటి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ బయటికి వెళ్ళినా ఎవరేమన్నా అంటే ఇంకా ఎక్కువ బెంబేలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. బట్ వీటన్నిటినీ కూడా ఇంటి నుండే మొదలవ్వాలి, ఇంట్లో నుంచి మదర్ దగ్గర నుంచి ఆ ఫీడ్ రావాలి. అట్ ద సేమ్ టైం తనలో కూడా ఆ ఇన్కల్కేషన్ అనేటువంటిది రాయాలి. నేను ఏ విధంగా కూడా తక్కువ కాదు అనేటువంటిది ఇన్బిల్ట్ స్ట్రెంగ్త్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే శారీరకంగా అబ్బాయిలకు కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది, అమ్మాయిలకు ఉండదు అంటారు. బట్ అట్లా కూడా ఇవాళ రేపు చూస్తే అబ్బాయిలు కూడా మిషన్ కోడ్ పిల్లలాగానే ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్ద ఎనర్జీ లేదు. అదే చెప్తున్నా నేను, స్పెసిఫిక్గా వాళ్ళు అట్లా ఉంటారు అనేటువంటిది ఏం లేదు. కాకపోతే ఇంతకుముందుకు ఎట్లా ఉండేదంటే ఇంట్లో ఉండే మగవాళ్ళందరూ కూడా బయట కాయ కష్టం చేయడానికి పోయేవాళ్ళు, ఎండలో ఇది చేసేవాళ్ళు. సో ఆ ఎండలో చేసే కష్టానికి తగ్గట్టుగా తినేవాళ్ళు. ఆడవాళ్ళు ఏమున్నా ఇంట్లో పనులే చేసుకునే వాళ్ళు కాబట్టి వెన్ కంపేర్డ్ విత్ శారీరక దారుఢ్యం అనేటువంటిది కొంచెం తక్కువ ఉంటుండే. బట్ ఇవాళ రేపు అబ్బాయిలు, నేను ఇప్పుడు స్టూడెంట్స్లో కూడా చూస్తున్నా కదా, చాలామంది అబ్బాయిలు కూడా మాల్ న్యూట్రిషన్, ఎదుగుదల లేదు, పొడుగు పెరగరు, అందరూ టిల్లుగా ఉండే వాళ్ళే చాలామంది ఉంటున్నారు. సేమ్ థింగ్ విత్ ద గర్ల్స్. ఇంకా కొన్నిసార్లు చూస్తే అమ్మాయిలే మంచిగా దృఢంగా ఉన్నట్టు కనపడతారు, కాకపోతే మానసికంగా వాళ్ళలో నింపాల్సిన ధైర్యం అక్కడ ల్యాక్ అవుతుంది అనిపిస్తుంది. సో ప్రతి పేరెంట్, ఫాదర్, ఎడ్యుకేషన్ వల్ల ఉమెన్లో ఆ మెంటల్ స్ట్రెంత్, మెంటల్ ఎబిలిటీ అనేది చేంజ్ అవ్వచ్చు. కొంత విచక్షణ అనేటువంటిది ఎడ్యుకేషన్ తోటి అవుతుంది. బట్ సమాజాన్ని గమనించే దాంట్లో ఎడ్యుకేషన్తో పాటు ఇంకా కొంచెం సామాజిక తెలివితేటలు అనేటువంటిది కూడా రావాలి. సో బుక్స్ నాలెడ్జ్ కాకుండా సొసైటీని కూడా రీడ్ చేయాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం సొసైటీలోనే కదా ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందుకు మా జనరేషన్ అప్పుడు అనుకుంటే చదువుకున్న తర్వాత చదువు ఒకటి, జీవితం ఒకటి. చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళు చదువుకున్నది ఒకటి, ఎంచుకున్న ఫీల్డ్ ఒకటి, ఇప్పుడు బ్రతుకుతున్నది ఒకటి, ఉండేటువంటి సినారియో వేరు, ఇట్లా ఉంది. కానీ ఇప్పుడు ఏంది, పిల్లల్లో ఆ క్లారిటీ వచ్చింది, పేరెంట్స్ కూడా క్లారిటీ వచ్చింది. వాళ్ళని ఏం చేయాలనుకుంటారు, ఖచ్చితంగా ఏ తిప్పాలన్నబడి అంతవరకు రీచ్ చేయగలుగుతున్నారు. సో ఏమంటారు, అక్కడ కన్ఫ్యూజన్స్ వాళ్ళకేం లేవు. ఆ కన్ఫ్యూజన్స్ లేనప్పుడు ఉండేదల్లా సమాజంలో వాళ్ళ పాత్రను ఎట్లా నిలుపుకోవాలి, వాళ్ళ రోల్ని ఎట్లా విత్స్టాండ్ చేయాలి అనేటువంటి దాని మీద. సో అబ్సల్యూట్లీ ఇండివిజువల్ ఎబిలిటీ అనేటువంటిది పెంచుకోవాలి, ప్రతి వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోవాలి ధైర్యాన్ని. వెరీ గుడ్, నైస్ టాకింగ్ టు యూ మేడం. సో మా వ్యూవర్స్కి ఒకటి కాదు చాలా ఫీల్డ్స్లో చెప్పారు, స్కూల్ కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు, జాగృతి గురించి. సో యాజ్ యూ ఆర్ దేర్ ఇన్ యువర్ ప్లేస్, సో మీరు అన్నారు ఇందాక ఏమని, మన పరువుని వేరే దగ్గర తాకట్టు పెట్టి ఆడపిల్ల బతకాల్సిన పని లేదనేసి. సో బై సీయింగ్ యూ ఐ థింక్ యూ మే బీ గోయింగ్ టు బీ అన్ ఐకాన్ ఫర్ ద ఉమెన్ అని చెప్పచ్చు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతమందికి మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి అసలు ధైర్యంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ ప్లీజ్ సి, ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలామందికి తెలుసు, బట్ ఆల్సో టుడే నా ఇంటర్వ్యూతో ఇంకొంచెం మేమందరికీ
ఇంకా వాల్యుబుల్ థింగ్స్, మెసేజెస్ కానీ సజెషన్స్ కావచ్చు, ఒక మోటివేషనల్ కోసమనే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దయచేసి మేడం గారు చెప్పినటువంటి సజెషన్స్ అనుకోండి, లేదా మీకు సపోర్టివ్గా చెప్పినటువంటి ఒక మోటివేషన్ స్పీచ్ అనుకోండి, బట్ ప్లీజ్ రిక్వెస్ట్ హంబుల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఫాలో. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి అని అనుకుంటే ఎగ్జాంపుల్గా మేడం పేరు చెప్పచ్చు. నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్, అండ్ ఇంకా చెప్పాలి అని అంటే తన ప్రొఫెషనల్గా పక్కన పెడితే షీ ఈజ్ ఏ గుడ్ కుక్, షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. ఒక్కసారి మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఒక్క పాట, మీకు బాగా ఇష్టమైన పాట ఒక్కటి, ఒక 3 to 4 లైన్స్. మీరు 2000 సాంగ్స్ పాడగలుగుతానని అన్నారు, మీకు బాగా నచ్చిన పాట, ఎన్నిసార్లు పాడినా బోర్ అనిపించదు, నేను రోజు పాడుకుంటాను ఈ పాట, నాకు చాలా ఇష్టం అనిపించింది. ఏం లేదు ప్రతిరోజు ఈ పాట పాడుకుంటాను అని ఏం లేదు, బట్ అంటే ప్రతిరోజు అని కాదు, అంటే మీకు బాగా నచ్చిన పాట, ఎక్కువ సార్లు మీకు మీ మనసుకు బాగా నచ్చిన పాట, యూ ఫీల్ హ్యాపీ వైల్ సింగింగ్ దట్ సాంగ్ అంటే ఒక పాట ఏదైనా ఉంటుంది. అంటే మా నాన్న వాళ్ళకి బాగా, మా నాన్నకి చాలా ఇష్టమైన పాట, మీకు బాగా మనసుకు నాకు కూడా. అంటే మా నాన్న నాకు అప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చాడు అన్నట్టు, మంచి పాడుతున్నావు అని. అయితే ఆ పాట పాడినప్పుడు మా నాన్న కూడా చిన్న పిల్లగాడే, అంటే చెప్పేటోడు అప్పటి పాట, మంచి పాడుతున్నావు బేటా, నువ్వు బాగా పాడుతున్నావు అని చెప్పేటోడు. అయితే ఇది నేను చాలా మందికి చెప్తా. నేను తెలంగాణ మాండలికానికి సంబంధించిన లేకపోతే ఫిలిం సాంగ్? ఫిలిం సాంగ్ నేను అనేది. సో తెలంగాణ మాండలికానికి సంబంధించిన పాటలు అంటే ఇప్పుడు బతుకమ్మ పాటలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో అట్లా కాదు కానీ సినిమా పాటలు మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇష్టమైన పాట. అండ్ అదే లతా మంగేష్కర్ కూడా ఎప్పుడో చాలా చిన్నప్పుడు వాడిన పాటలంట. లతా మంగేష్కర్ కూడా 4 లైన్లు ఏమన్నా ఒకసారి, అంటే ఆ టాలెంట్ ఇంతవరకు మేబీ మీరు ఎక్కడ, అంటే మేబీ జాగృతిలో పాటలు పాడి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇట్లాంటి ఛానల్స్లో మేబీ ఐ థింక్ సో ఫస్ట్ టైం అనుకుంటాను. లేదు, మూవీ సాంగ్స్ ఏ ఛానల్లో ఏం పాడలేదు, బట్ అంటే సాహితీ గీతం ఏదైనా టీచర్స్కి సంబంధించి పాడడం అట్లాంటిది. ఇట్ ఈస్ యూర్స్. ఈ సాంగ్ మాత్రం మేడం గారికి బాగా ఇష్టమైన సాంగ్ అట. ఒక్కసారి మన కోసం ఒక 4 లైన్స్ ప్లీజ్, రిక్వెస్ట్. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की ये धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा, जी हमें मंजूर है आपका ये फैसला, जी हमें मंजूर है आपका ये फैसला, कह रही है हर नजर बंदा परवर शुक्रिया, हंस के अपनी जिंदगी में कर लिया साहिल मुझे, आपकी नजरों ने समझा. సూపర్ 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 మేడం. చాలా రోజుల తర్వాత పాట ఉన్నాయి, ఎప్పుడు స్పీచ్ లే క్లాస్ లేదు తప్ప ఫస్ట్ టైం ఒక ఆడియో బిట్ ఆల్మోస్ట్ 70-80% సాంగ్ పాడేశారు. వెరీ 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 స్వీట్. నాకు కూడా అంటే ఎప్పుడు అనిపిస్తుంది, ఏదైనా ఫ్యామిలీ మేమందరం గ్యాదర్ అయినామంటే ఇంకా పాటల ప్రోగ్రామే నడుస్తుంది. సో టోటలీ అంటే ప్రొఫెషన్ పరంగా వచ్చినప్పుడు ఇట్లాంటి ఉండదు, బట్ వెరీ రేర్. మా స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్స్, టీచర్స్ డే అప్పుడు కూడా అందరూ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత వీ యూస్ టు హ్యావ్ రిఫ్రెష్మెంట్ గ్యాదరింగ్. అప్పుడు వీళ్ళు అడుగుతలేరు అనిపించేది అనమాట. నేను అడిగేసాను. సో మీలో ఉన్న అంటే మీ కోరిక ఒకటి నెరవేరింది ఈ రోజు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే డేలో కూడా నేను చాలా రేడియో వింటా, డేలో రేడియో వింటా. రేడియో వినడం అంటే విచిత్రం కదా అసలు కదా, రేడియో వినడం అంతే కదా. ఓ నాకు రేడియో టైటిల్ నాకు గుర్తుంది, ఇంకేదో టైటిల్ కూడా చెప్పినట్టు గుర్తు. ఒక రేడియో ఇంకో రేడియో వినడం ఏంటంటున్నా. సో ఇది కన్ఫ్యూజనే కొంచెం. అంటే రేడియో చాలా వింటాను. మళ్ళీ ఏమంటారు
మీకు ఇష్టమైన ఫ్రూట్ జామ ఫ్రూట్ అనేది? జామకాయ నాకు చాలా ఇష్టం. కిందకి మీద వర్షం పడుతున్నా సరే జామకాయ తింటాను నేను. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అంటారు, ఏ వద్దు ఎందుకు సరది నాకు ఎందుకో మరి వర్షం పడుతున్నా సరే తినబుద్ధి అవుతుంటుంది. అంటే కొన్ని మీ ఎక్కడికైనా పోతుంటే కొన్నిసార్లు ఇట్లా ఇంత పెద్ద పెద్ద ఒక పావు కిలో అర్ధ కిలో జామకాయ కూడా కనబడుతుంది. అక్కడ ఎట్లన్నా చేసి పోతుండేది ఆగి అది కొనుక్కొని తినే వరకు నా మనసు అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్. So you gave me your precious and valuable time to us. Thank you so much. మీ శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ ఛానల్ కూడా ఇట్లనే మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, ఎంతో మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి ఇంటర్వ్యూస్ కూడా మీరు తీసుకోవాలని చాలామందికి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంటుందంటే ఇంతకుముందుకు జమానాలో ఉండేటట్టు స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు చదవడం అనేటువంటి చదివే హ్యాబిట్ అనేటువంటి చాలా తగ్గిపోయింది జనాల్లో. సో అందరూ ఏ పని చేస్తున్నా కూడా యూట్యూబ్లో చూస్తూ వెళ్తుండేటువంటి, సో ఇట్లాంటివి ఒక నలుగురికి ఉపయోగపడ్డా కూడా చాలా బాగుంటుంది. మనం మై ఛానల్ ఈజ్ ఆల్సో ఏంటంటే ఇలాంటి, అంటే మనం ఇంతకుముందు ఎక్కడైనా వెళ్తే గెస్ట్ లెక్చర్కో లేకపోతే టికెట్ కొని ఒక షోకి వెళ్ళి ఒక స్పీచ్ వినడానికో అది ఉండేది. బట్ నౌ ద హోల్ ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పచ్చు. అనేలాగా. సో అలాంటప్పుడు ఏంటంటే మీలాంటి మోటివేటర్స్ అంటే ఐ ఫీల్ దట్ యు ఆర్ నాట్ అంటే ఉమెన్ కంటే కూడా మోటివేటర్ అని చెప్తాను నేను. సో మీ వల్ల మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఇంకా సక్సెస్ చవి చూడాలి, నా డ్రీమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అఫ్ కోర్స్ అంటే మీలాంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ ఉమెన్ అని అంటూ ఉంటుంటే ఇంకా నాలో ఆ జీల్ పెరుగుతుంది. మేము మాతో కంపేర్ చేస్తే యు ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ అనేసి. సక్సెస్ అనే వర్డ్ ఎప్పుడైనా చూడాలంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అంటే మాకు కూడా ఓకే అంటే ఇంకొకరిని ఎవరైనా టచ్ చేయాలని చూస్తారు, మేము మిమ్మల్ని టచ్ చేస్తే అది సో ఆ గోల్డెన్ ఫింగర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ విధంగా నేను సక్సెస్ఫుల్లే. కాకపోతే ఇంకా నేను చాలా రీచ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను అనుకున్నది చదువుకున్నాను, నేను అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ సాధించాను. సో నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేదన్నమాట, అంటే నేను చదువుకున్న స్కూల్లో ఒక గెస్ట్గా వెళ్ళాలి, నేను ఏమంటారు మా నాన్న వాళ్ళకు నేను ఒక ప్రౌడ్గా ఉండాలి, అంటే మా నాన్న వాళ్ళు నా కోసం ప్రౌడ్గా ఫీల్ కావాలి అట్లా అని ఉండేది. సో ఆ విధంగా కూడా నేను ఇప్పుడు మీ దగ్గర మీరు చిన్ననాటి గురించి బాగా చెప్పారు. అంటే వెన్ ఐ అబ్జర్వ్, అంటే మీరు ఆ చైల్డ్హుడ్ డేస్ చెప్పినప్పుడు మీకు తెలియదు కానీ అంటే నేను అబ్జర్వ్ చేసినంతలో వెన్ యూఆర్ స్పీకింగ్ ఐఎమ్ సీయింగ్ యువర్ ఐస్. సో కొంచెం ఏదో రకమైన అంటే ఒక చిన్న గ్లిటర్నెస్, అంటే ఆ ఎమోషన్ అనేది కనిపించింది. ఐ అబ్జర్వ్డ్ ఇట్, మేబీ యూ కాంట్ సీ, అంటే మనం చూసుకోలేము. సో చూసినప్పుడు ఏంటంటే మీ కళ్ళలో ఆ ఇది బాగా అంటే ఒక లాంగ్ బ్యాక్, అంటే యూ వెంట్ టు దట్ పీరియడ్ అని అంటాను నేను. ఖచ్చితంగా కదా. సో దట్ అంటే మీరు నన్ను చూడడం కానీ కెమెరాను చూడడం కానీ పక్కన పెడితే యు ఆర్ సీయింగ్ దట్ విజువల్ అనమాట. అంటే మీ లాలగూడ, తుకారం గేటు, మీ ఫాదర్, ఇందిరమ్మ 24, సో 24 సూత్రం అది చేసినప్పుడు ఐ అబ్జర్వ్ దట్ యు ఆర్ లైవ్లీ, యు వెంట్ టు దేర్ అనేసి నాకు అనిపించింది. అవును, నాకు అవి చాలా ప్రౌడ్ మూమెంట్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్లో, యూకేజీ అనుకుంటా, యూకేజీ అండ్ ఒకసారి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇందిరాగాంధీ మా లాలగూడకు వచ్చిండ్రు. మా నాన్న తీసుకెళ్ళి ఆమెతోటి నన్ను మాట్లాడియడం, మా బస్తీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండే పేపర్ ఆమెకి ఇచ్చి నాతోటి ఇంగ్లీష్లో చెప్పియడం, ఆమె నన్ను ఇట్లా ట్యాప్ చేయడం, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర అంటే హాల్, ఒక మీటింగ్ హాల్ ఉంటుంది, అందులో కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయన్నట్టు. చాలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఈ ఏజ్లో మీకు ఊహ వచ్చినప్పటి నుంచి, అంటే రఫ్గా ఎవరికైనా కానీ 3 to 4 ఇయర్స్లో మనకు ఆ ఊహ అనేది తెలుస్తుంది, మన గుర్తులు మనకు తెలుస్తుంటాయి. సో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న దాంట్లో మీ చైల్డ్హుడ్లో ఏదన్నా ఒక మంచి మెమొరీ, అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఇప్పటికీ మీతో క్యారీ ఆన్ చేస్తున్నారా? అంటే ఏదన్నా అంటే చిన్నప్పుడు మీకు అంటే కొంతమందికి ఏదో ఒక పెన్నో, బుక్కో, బొమ్మ ఏదో ఒకటి ఉంటుంది. సో మీ చైల్డ్హుడ్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ యూఆర్ కంప్లీట్లీ కిడ్స్, ఆ ఏజ్లో మీకు బాగా చిన్మయ హై స్కూల్లో చదువుకున్నాను అని చెప్పిన కదా, ఏదో ఇప్పటికీ మీ దగ్గర ఆ మెమొరీ ఒకటి. May 6th అనుకుంటా మా స్వామి చిన్మయానంద అది బర్త్డే ఉండేది. అప్పుడు మాకు యాన్యువల్ డే లాగా చేయడం అట్లాంటిదన్నీ చేసేవాళ్ళు. సో అట్లాంటి టైంలో ఒకసారి కాంపిటీషన్స్ లేదా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ముందుగా నా పేరే తీసుకునేవాళ్ళు మా టీచర్స్.
సో మా సార్ గోవిందరాజులు సార్ అని మా కరెస్పాండెంట్ అండ్ మేడం వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. అంటే స్టేజ్ దగ్గర ఉండేటప్పుడు ఏదైనా శ్లోకాస్ చాంట్ చేయాలన్నా బిగినింగ్లో చేయాలన్నా అది ఉండేది. స్వామీజీ వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవి చూసి తర్వాత వాళ్ళని పంపించేవాళ్ళు, మిగతాయి కంటిన్యూ అయ్యాడనమాట. సో అట్లాంటి టైంలో శ్లోకా చాంటింగ్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ దిగి వచ్చిన తర్వాత మా గోవిందరాజు సార్కి ఇద్దరు అబ్బాయిలు కూడా ఉండేవాళ్ళు. తర్వాత అంటే ఈ రోజుల్లో ఆయన కరస్పాండెంట్ కూడా అయినాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి. చిన్న ఆయననేమో స్వామి అయినాడు, తేజోమయానంద, స్వామి తేజోమయానంద అయినాడు. సో ఈరోజు కూడా చిన్మయ మిషనరీకి సంబంధించి ఏవైనా ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇప్పుడు మన బేగంపేటలో చిన్మయ మిషనరీలో అవుతాయి, కొన్నిసార్లు కీస్లో అవుతాయి. నాకు ఇన్విటేషన్ తప్పకుండా ఉంటుంది, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా చందర్ సార్ నాకు అంటే ఒక సేయింగ్స్ ఉండేటువంటిది ఇవి ఉంటాయి, అది ఇచ్చినటువంటిది నాకు చాలా గుర్తు, అది ఇప్పటికీ మీ దగ్గర నా దగ్గర ఉంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మోర్ దెన్ వాట్ ఐ సే దట్ see assets we earn something in the form of money or the properties, but these are the priceless, you can't price them. So that is your main అని నేను అంటే నా ఉద్దేశంలో. నేను చాలా మందికి ఎవరైనా నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళు ఉంటే కూడా నేను చెప్తాను, నా దగ్గర ఇంకా నేను స్కూల్ డేస్లో ఉండేటప్పుడు నాకు సంక్రాంతి లక్ష్మి అంటారంటే అంటే నా బర్త్డే అప్పుడు కనుమ వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు ఏ పండగ ఏ డేట్లలో వచ్చినా కూడా ఈ జనవరిలో వచ్చేటప్పటికి 14, 15, 16 వస్తాయి, కంపల్సరీగా 16th రోజు కనుమ అని వస్తుంది, పెద్ద కనుమ అని వస్తుంది, అదే గ్యారంటీగా వస్తుంది. సో అట్లా సంక్రాంతి లక్ష్మి. సో దట్ సో అడ్వాన్స్డ్ ఎనీహౌ ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ ఇది, సో నెక్స్ట్ కమింగ్ సంక్రాంతి. సో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్, అడ్వాన్స్డ్ హ్యాపీ పొంగల్. సో విచ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఈవెన్ సార్కి కూడా చెప్పండి, సో ఇఫ్ పాసిబుల్ ఒకసారి సార్ అపాయింట్మెంట్ ఇస్తే మీ ఇంకొకటి, సో మీతో ఇద్దరు కలిస్తే ఎలా ఒకసారి మీవి కంబైన్డ్గా ఒక విషెస్ తీసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ శ్రీకర్. నాకు కూడా అంటే చిన్నప్పటి నుంచి ఎలా అనిపించింది మీకు ఈ ఇంటర్వ్యూ? అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో చేసుకుంటారు, జనరల్గా బయట మీరు ఇచ్చిన అంటే నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీ వీడియో క్లిప్స్ కానీ బైట్స్ కానీ చాలా చూశాను. అవంటే ఫోకస్డ్గా ఆన్ సర్టెన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పర్సనల్గా వచ్చేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ కోసం మన తెలంగాణ కోసం ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ? బతుకమ్మ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏంటి అంటే మీ రోల్ ఏంటి, అట్లాంటివి ఉంటాయి. ప్రొఫెషనల్. బట్ నేను మీకు అదే చెప్పాను అక్క, నా ఇంటర్వ్యూ నాకు తెలిసిన వరలక్ష్మి గారి గురించి నేను మీకు అదే చెప్పాను. నో కాంట్రాక్టర్, నో ట్రోల్స్, నో, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. జస్ట్ ఐ వాంట్ టు అంటే లైబ్రరీలో ఎం వరలక్ష్మి అనే బుక్ దొరికింది, ఒక్కసారి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా తిరిగేసా అని నా ఫీలింగ్ మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత. సో హౌ యూ ఫీల్ అనేసి నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే టోటల్గా ఇప్పుడు మిగతా ఏ డిబేట్స్కో ఇంటర్వ్యూస్కో పోయినా కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ సర్టెన్ సబ్జెక్ట్. బట్ ఈరోజు అంటే నా పర్సనల్ కోసం చిన్నప్పటి నుంచి ఎట్లా ఏంటిది అనేటువంటి తెలుసుకుంటే అబ్బా నిజంగానే నా ఏమంటారు నాకు ఇంత హిస్టరీ ఉందా అనిపించింది. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆల్సో నో వాంటెడ్ టు నో అబౌట్ మై బర్త్ టైమ్ అండ్ మై చైల్డ్హుడ్, సో ఈరోజు మై పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది రియలీ ఇట్ విల్ ఇన్స్పైర్ కదా. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్, యా నేను కూడా ఒక కేటగిరీకి వెళ్ళిపోతున్నా. నాట్ ఇన్ హిస్టరీ, యూ క్రియేటెడ్ యువర్ హిస్టరీ. జనరల్గా కొంతమంది హిస్టరీ ఎవరో క్రియేట్ చేస్తే దాంట్లో పార్ట్ అవుతాం, బట్ పుట్టిన తర్వాత హిస్టరీ క్రియేట్ చేశారు అంటున్నా. సో దట్ యూ విల్ బి దేర్ మ్యామ్. సో I to pray to God that all your still whatever the dreams are there, so let they come true, and just you be blessed with so much of I bless things. You all, wish you all a good health and good wealth with the same kind heart. Thank you so much శ్రీకర్. మీరు కూడా చాలా ముందుకు రావాలి, ఇంకా బాగా ఎదగాలి, మంచి ఏమంటారు ఎకనామికల్ కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఉండాలని ఆశిస్తున్నాను. ఎకనామికల్ కంటే కూడా మంచి గుడ్ విల్తో ఉంటే చాలా అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎకనామికల్ స్టాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చేతిలో 4 డబ్బులు ఉంటేనే మన డ్రీమ్స్ అంటే ఎంతసేపు పైసలు సంపాదించాలి అని కాదు, బట్ ఆ 4 పైసలు ఉంటేనే పారేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలా నీతులు చెప్తారు, ఖర్చు పెట్టని వాళ్ళని పీసోళ్ళు అని అంటారు, బట్ వాళ్ళ దగ్గర ఉండేది ఎక్కువనే ఎవరైనా పారేస్తారా? పారేరు.
కాకపోతే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటేనే ఆ దాంట్లో మన రూపాయి ఎవరికైనా సాయం చేయాలన్నా, లేకపోతే ఆ 2 రూపాయల మందం వచ్చేటువంటి సమయాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నా అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ళు లోపలికి వెళ్ళకపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నీవు ఆ 2 రూపాయలతో నువ్వు ఎవరికి ఒక మాట కూడా మాట్లాడలేవు, ఒక మోటివేషన్ మాట చెప్పలేవు, అట్లా కదా. సో అంబానీ ఆల్సో విల్ గివ్ సాలరీ ఆర్ ఎల్స్ హి విల్ గివ్ డొనేషన్, బట్ హీ వోంట్ లూజ్ ద మనీ. అదే కదా, దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ బి లైక్ దట్. ఇట్ షుడ్ బి లైక్ దట్. సో దట్ వెరీ నైస్ టాకింగ్ టు యూ మేడం. ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది కూడా ఒక మెమరీ. మీ చైల్డ్హుడ్ అంటే మీ లైఫ్ ని ఇది చేసినప్పుడు సో మీరు రాసే ప్రతి అక్షరం అంటే కలంకు. థ్యాంక్ యూ. రెడ్ కలర్ శక్తి. యా అంటే ఉమెన్ కదా, పవర్ఫుల్ ఉమెన్ అనేసి సెలెక్టెడ్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్. ఐ లవ్ యువర్ గిఫ్ట్. యా థ్యాంక్ యూ. యు ప్రిజర్వ్ ఇట్ మేడం. షూర్ ఐ విల్ డూ. ఈ ఇంటర్వ్యూ ఆ పెన్ మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఖచ్చితంగా గుర్తుంటుంది. అదే చెప్తున్నా కదా ఫస్ట్. అంటే శ్రీకర్ క్రియేటివ్ పెన్ తో చేయండి. Sure. అంటే I'm a green pen holder. Yeah, I know that. What I mean to say is that కొన్ని రెడ్ పెన్ తో చేయాల్సిన సంతకాలు ఉంటాయి కదా, సో పవర్ఫుల్ అంటే మీకు నాకు తెలుసు కాబట్టి, అంటే అది ఇంకొక యాంగిల్ ఉంటుంది కాబట్టి. ఓకే సో యు డజంట్ మీన్ రెడ్ కలర్ ఇంక్, యు మీన్ రెడ్ కలర్ పెన్. సో దట్ అబ్సల్యూట్లీ. సో దట్ యు షో దట్. కానీ ప్రతి అమ్మాయి లైఫ్ లో రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఈ మూడిటికి చాలా ప్రత్యేక స్థానాలు ఇస్తారు. ఈవెన్ ఐ ఆల్సో బిలాంగ్ టు దట్. So that if time favors, if you are really you love my this conversation or any other thing, so some other one fine day I want Varalakshmi part 2 with only traditional things, not leave all these things apart. No problem. Just my interviews will be always like out of the రెగ్యులర్ వరల్డ్. సో అలా అందుకోసమనే నేను మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వ్యూవర్స్ కోసమనే ఐ టుక్ ఆల్ యువర్ ప్రొఫెషన్స్. బట్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ మీట్, థ్యాంక్ యూ సో మచ్. బీ ఫోకస్డ్, నో ప్రాబ్లం. యా ఐ వాంట్ ఓన్లీ ట్రెడిషనల్. ఐ వాంట్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ద తెలంగాణ ట్రెడిషన్, హౌ యు ఆర్, తప్పకుండా హౌ యువర్ ట్రెడిషనల్ లైఫ్. దట్స్ ఆల్. we will do. Not for any other. No scouts, no guides, no MS, no geography. Just I want only no problem. శ్రీకర్ క్రియేటివ్ గ్రూప్స్ వర్క్స్. ఓకే, శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా హ్యాపీ మీ అందరిని ఇట్లా కలుస్తున్నందుకు. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ.